హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం వీసీ అనే ఇంకొక లాంగ్ టర్మ్ యాప్ గురించి చెప్పుకోబోతున్నాం. సో యాప్ అనేది లాంగ్ టర్మ్ నుంచి వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఎవరికైతే ఈ యాప్ యొక్క లింక్ కావాలో వాళ్ళు నాకు టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయండి. సో వాళ్ళకి నేను యాప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఈ యాప్ యొక్క లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు బ్రౌజర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు సింపుల్గా ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యాప్లో మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ప్రొడక్ట్స్ని చూడాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ప్రొడక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో రీసెంట్లీ ఈ ప్లాన్స్ అనేవన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయి. సో నార్మల్ ప్లాన్స్ అనేవి మనం చూడాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న క్లచ్ బ్యాగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా మినిమం నుంచి ప్లాన్స్ అనేవి కనిపిస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మనం చూసుకోవచ్చు 500 రూపీస్కి మనకి 24 రూపీస్ డైలీ ఇన్కమ్ రావడం జరుగుతుంది. సో వ్యాలిడిటీ వచ్చేసి 39 డేస్ ఉంటుంది. టోటల్ ఇన్కమ్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు 955 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మనకి ఇంకో ప్లాన్ ఇక్కడ కనిపిస్తుంది 2150 రూపీస్కి మనకి 107 రూపీస్ అనేది డైలీ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఆ విధంగా వ్యాలిడిటీ అనేది 40 డేస్ ఉంటుంది. సో ఓవరాల్గా మనకి 4300 రూపీస్ అనేది ఉంటుంది టోటల్ ఇన్కమ్ వచ్చేసి. సో ఇలా ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే చాలా రకాల ప్లాన్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ ఇంకా కావాలనుకుంటే యాక్సెసరీస్ అని చెప్పి ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు కొన్ని రకాల ప్లాన్స్ అనేవి 1500 రూపీస్ అని చెప్పి 4580 రూపీస్ అని చెప్పేసి ఇట్లా చాలా రకాల ప్లాన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఏదైనా ప్లాన్ని పర్చేస్ చేయాలి అనుకుంటే సింపుల్గా ఆ ప్లాన్ మీద క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను 1500 ప్లాన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ప్లాన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి మనకు ఓపెన్ అవ్వడం జరిగింది. సో మీరు సింపుల్గా ఈ ప్లాన్ని కొనాలి అనుకుంటే కనిపిస్తున్న కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ ప్లాన్ని మీరు సింపుల్గా పర్చేస్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ యాప్లో రీఛార్జ్ ప్రాసెస్ అనేది ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న పర్సనల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు రీఛార్జ్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పేమెంట్ ఛానల్ సెలెక్ట్ చేసుకోమంటుంది. అండ్ పేమెంట్ ఛానల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎంత అయితే అమౌంట్ రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో అమౌంట్ ఎంటర్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే అండ్ మొబైల్ క్విక్ ఉంది. సో మీరు సింపుల్గా ఫోన్పే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫోన్పేలో. సో మనం చూసుకోవచ్చు 500 రూపీస్ అనేది ఇక్కడ మనకి ఈ యూపీఐ ఐడికి మనకి సెండ్ చేయమని చెప్తున్నారు. సో మీరు సింపుల్గా ప్రొసీడ్ టు పే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు సక్సెస్ఫుల్గా పేమెంట్ కంప్లీట్ చేసేయండి. చేసేసి మళ్ళీ మీరు బ్యాక్ వచ్చిన వెంటనే మీకు ఈ విధంగా చూపిస్తుంది కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి. సో ఈ విధంగా మనం ఈ యాప్లో రీఛార్జ్ ప్రాసెస్ అన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకోవచ్చు బోనస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ కంపెనీ నుండి ఏదైనా కోడ్ వస్తే మీరు ఆ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ కోడ్కి ఎంతైతే మనీ ఉంటుందో ఆ మనీ అనేది మీ యాప్ యొక్క వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో దాన్ని మీరు ఫర్దర్గా విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇన్వైట్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి మీరు మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకోవచ్చు. వాళ్ళు మీ లింక్ ద్వారా జాయిన్ అయితే మీకు వాళ్ళ నుంచి బోనస్ అనేది మీ వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు యాప్ డౌన్లోడ్ ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్ని మీ ఇంటర్నల్ స్టోరేజ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ సర్వ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది ఓపెన్ లింక్ అనే ఆప్షన్. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇది వాట్సాప్లోకి రిడైరెక్ట్ అవుతుంది. సో వాట్సాప్లో మీకు కస్టమర్ కేర్ యొక్క నెంబర్ కనిపిస్తుంది. మీరు మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కస్టమర్ కేర్కి మెసేజ్ చేయొచ్చు. అండ్ న్యూ జాయినింగ్ బోనస్ గురించి కూడా అడగవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఏ ప్రోడక్ట్ అయితే కొన్నామో ఆ ప్రోడక్ట్ నుంచి మన డైలీ ఇన్కమ్ని రిసీవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ప్రోడక్ట్ ఇన్కమ్ అనే ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రెడ్ కలర్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు అమౌంట్ రిసీవ్ ఇన్కమ్ అనే కనిపిస్తుంది. సింపుల్గా మీరు ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ అమౌంట్ అనేది మీ వ్యాలెట్లోకి సక్సెస్ఫుల్గా యాడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కొన్ని రకాల ఆప్షన్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మై ప్రోడక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు ఏ ప్రోడక్ట్ అయితే కొన్నారో ఆ ప్రోడక్ట్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి మనకు కనిపిస్తాయి. అండ్ ఇక్కడ ఇంకా ఒక ఆప్షన్ చూసుకోవచ్చు బ్యాలెన్స్ డీటెయిల్స్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. మీకు మనీ ఎలా క్రియేట్ అవుతుంది అండ్ మీరు ఎలా మనీ విత్డ్రా చేస్తున్నారు మొత్తం డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి.
అండ్ ఇక్కడ చూసుకోవచ్చు రీసెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్. దీని మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్లో మీ పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ బ్యాంక్ పాస్బుక్లో మీ నేమ్ ఎలా ఉంటుందో అలా ఇచ్చేయండి. అండ్ ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ అనేది మీ బ్యాంక్ యొక్క అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్లో మీ ఐఎఫ్ఎస్సి కోడ్ ఏదైతే ఉందో అక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఈ యాప్కి లింక్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నా విత్డ్రాల్ ప్రూఫ్ అనేది చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్న విత్డ్రాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ మీరు మీ మనీని విత్డ్రాల్ చేయాలని అనుకుంటే ఇక్కడ అమౌంట్ని ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు అమౌంట్ అనేది 24 అవర్స్లో మీ బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ అవ్వడం జరుగుతుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఈ యాప్లో మినిమం విత్డ్రాల్ వచ్చేసి 110 రూపీస్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఫీజు అనేది 5% అనేది కట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అమౌంట్ అనేది 24 నుంచి 72 అవర్స్లో రావడం జరుగుతుంది. కానీ జనరల్గా మనకైతే 24 అవర్స్లో అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, విత్డ్రాల్ ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ మీరు విత్డ్రాల్ పెట్టండి, మళ్ళీ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. కొన్ని టైంలో మనకి అమౌంట్ అనేది ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. సో మీరు అది కన్సిడర్ చేయకండి. ఇక్కడ చూసుకోవచ్చు రికార్డ్ అనే ఆప్షన్. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేను అమౌంట్ అనేది విత్డ్రాల్ పెట్టడం జరిగింది 110 రూపీస్ అనేది. నాకు 24 అవర్స్లో అమౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. సో యాప్ అనేది జెన్యూన్గా వర్క్ చేస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఎవరికైతే ఈ యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటారో వాళ్ళు నాకు టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయండి. వాళ్ళకు నేను ఈ యాప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. సో మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.